నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈఓడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తో పాటు మరో 6 పేర్లను చేర్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్కు నిధులు మళ్లించినట్లు చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈఓడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తో పాటు మరో 6 పేర్లను చేర్చింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ ను తాజాగా నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేరపూరిత కుట్ర అభియోగంపై కూడా కేసు నమోదైంది. అయితే ఢిల్లీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో తాజాగా కేసు నమోదు చేశారు. కొత్త ఎఫ్ఐఆర్ లో దాదాపు 6 పేర్లను నమోదు చేయడంతో ప్రధానంగా 6లో మొదట రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మరో 6 వ్యక్తులతో పాటు 3 కంపెనీలకు సంబంధించి వాటిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు ఆధారంగానే అక్టోబర్ 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఈడబ్ల్యూ చెప్తుంది. అయితే తాజాగా ఈ కేసు గమనించిన నిమిషంలో దాదాపు యంగ్ ఇండియా జర్నల్స్ కు అనేక ఆస్తులు బదలాయించారు. మార్కెట్ ప్రైస్ కన్నా కానీ అతి తక్కువ రేటుకే గాంధీ కుటుంబం ఆస్తులను కూడా బదలాయించుకుందనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యం. తాజాగా గతంలో ఈ కేసులో రౌజవెన్యూ కోర్టులో సైతం కూడా ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. ఆ ఛార్జ్ షీట్ సందర్భంగా ఈడీ సైతం కూడా ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసిందిగా కోర్టు ముందు విజ్ఞప్తి చేస్తే ఆ సందర్భంలో కోర్టు పూర్తి విచారణ అనంతరం కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్న అంశంపైన కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యం. తాజాగా ఈ రోజు ఢిల్లీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో సైతం కూడా కేసు నమోదు కావడంతో గాంధీ ఫ్యామిలీ పైన కొంత రాజకీయ కక్షగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. కావాలనే యంగ్ ఇండియా సంస్థలో మొదట స్థాపించిన సంస్థ వాళ్ళే యంగ్ ఇండియా సంస్థకు ఆస్తులు బదలాయించుకుంది. గాంధీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ సంస్థ కాంగ్రెస్ ఆ సందర్భంలో దాన్ని స్థాపించింది. కానీ దానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఎక్కడ కూడా యంగ్ ఇండియా సంస్థ కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, ఎక్కడ కూడా మనీ లాండరింగ్ కి కానీ వాడి ఆస్తుల బదలాయింపు కానీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదని కూడా కాంగ్రెస్ నేతలు ముందు నుంచి చెప్తున్న నేపథ్యం. అయితే బీజేపీ నేతలపైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు గుర్తిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసే పనిలో భాగంగానే వారు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అక్టోబర్ 3న ఎఫ్ఐఆర్ నమోదైతే 2 రోజుల వరకు బయటకు రావడం కొంత రాజకీయంగా కూడా దీంట్లో కీలక కోణాలనేది కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో తిరిగి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ.